నా పేరు ఎం కరుణాకర్. మాది అనంతపురం జిల్లా. మేము జూన్ 10, 2025 రోజు మధ్యాహ్నం షిఫ్ట్ నందు ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇనిషియల్ కీ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఇనిషియల్ కీలో వచ్చేసి ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాదాపు 12 నుంచి 15 క్వశ్చన్స్ అనేటువంటి తప్పులు ఉన్నాయి. వాటిని వచ్చేసి మేము సరైనటువంటి ఆధారాలతో అకాడమిక్ బుక్స్లో పొందుపరిచినటువంటి వాటితో వచ్చేసి మేము అబ్జెక్షన్స్ రైజ్ చేశాము. కానీ ఫైనల్ కీలో వచ్చేసి ఎటువంటి మార్పులు అనేటువంటిది కనపడలేదు. ప్రిలిమినరీకి ఏ విధంగా అయితే ఉన్నాదో అలాగే ఉన్నది. ఇప్పుడు నేను ఒకటే కావచ్చు, కానీ ఈ యొక్క తప్పిదం అనేటువంటిది సర్వర్ లోపమా లేదంటే అధికారుల యొక్క నిర్లక్ష్యమా అనేది మాకే కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ యొక్క ఫైనల్ కీకి వచ్చేసి అబ్జెక్షన్స్ కూడా మేము రైజ్ చేయకూడదు అన్నట్లుగా ఉన్నాము. కానీ అధికారులు వచ్చేసి ఈ యొక్క తప్పిదం వల్ల వచ్చేసి టెట్ అయినంటే ఇంకొకసారి టెట్ జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఇది డిఎస్సి ఎగ్జాము. ఎంతోమంది జీవితాలను వచ్చేసి ఇది మార్చేటువంటి ఎగ్జాము. ఇలాంటి తప్పులను అనేటువంటిది ఇంకొకసారి అధికారులు వచ్చేసి చొరవ తీసుకొని రివ్యూ చేయాలని కోరుతున్నాము. ఇన్కేస్ మీరు ఏమైనా చేయకపోతే కానీ మేము ఎంత దూరం అయినా వెళ్ళడానికి, హైకోర్టుకు కానీ వెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ వారి వల్ల వచ్చేసి తీవ్రంగా 9,000 మంది విద్యార్థులు అనేటువంటివి ఎక్కువగా బాధపడుతున్నారు. ప్లీజ్ ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.